సకల విఘ్నాలకు అధిపతి ఆది దంపతుల కుమారుడైన వినాయకుడు. ఆయన్ను పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. అందుకనే ప్రతి మాసంలో పౌర్ణమి అనంతరం వచ్చే చతుర్థి నాడు సంకటహర చతుర్థిని నిర్వహిస్తాం. దీనినే సంకష్టహర చతుర్థి అని కూడా అంటారు. చవితికి అధిపతి వినాయకుడు. స్వామిని ఈ రోజున నిండు మనసుతో కొలిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని గణపతి పురాణం పేర్కొంటుంది. సాధారణంగా ఈ పూజ చేసేవారు ఆ రోజున ఉపవాసముండాలి. సాయంత్రం చంద్రదర్శనం తరువాత విరమించాలి. సమీప గణపతి ఆలయంలో జరిగే సంకటహర చతుర్థి వ్రతంలో పాల్గొనాలి. వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు. అయితే సంకటహర చతుర్థి రోజున చంద్రుణ్ణి చూడాలి. మంగళవారం నాడొచ్చే సంకటహర చతుర్థిని అంగారక చతుర్థి అంటారు. మొట్టమొదటిసారిగా ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించేవారు మంగళవారం నాడొచ్చే ఈ అంగారక చతుర్థిని నియమనిష్టలతో పాటిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి.